ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేయించి ఉంటే సార్ ఫలితం వేరే విధంగా ఉండేదా సార్? చెప్పలేము, మనం అనుకున్నట్టుగా ఉండదు. ఇప్పుడు అధికారంలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. అవును సార్. కాబట్టి మామూలుగా ఏమవుతుందంటే అధికారంలో ఉన్న పార్టీ ఓట్లు అధికారంలో ఉన్న పార్టీకి ఉంటాయి, అధికారానికి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఇంకో పార్టీ ఉందో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేక ఓట్లు చీలు ఉండొచ్చు. ఇప్పుడు ఎవరు లెక్కలు వాళ్ళు వేసుకుంటారు. వాస్తవానికి చీలే సార్. అంటే ఢిల్లీ అసెంబ్లీ చూసుకుంటే సార్, ఢిల్లీ అసెంబ్లీలో అక్కడ అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసినారు, అక్కడ పర్వేష్ సింగ్ వర్మ ఆయనకు వచ్చిన మెజారిటీ 1800 సార్. వేరే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ సందీప్ దీక్షిత్కి 3000 పైచీలకు ఓట్లు వచ్చినాయి సార్. వచ్చినాయి. కానీ ఈ 3000 మంది అరవింద్ కేజ్రీవాల్కి ఓటేసారని మీరు చెప్పలేరు. ఆయనకు వేసేవాళ్ళకి అలాగే వేసిండేవాళ్ళు. ఓకే. ఆయనకు వ్యతిరేక ఓటే చీలు ఉండొచ్చు కూడా. కాబట్టి ఇవన్నీ మనం వరకు అరిథమెటిక్గా అంచనా వేస్తే జరిగేది కాదు. పార్టీలు పోటీలో ఉన్నాయి, ప్రజలు ఓటు వేశారు, ఒకరు నెగ్గారు ఇంకోటి నెగ్గలేదు. నెగ్గితే బులబాటం అక్కర్లేదు, నెగ్గకపోతే బాధ అక్కర్లేదు, తీర్పును స్వీకరించాలి. సార్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సార్, 2014 నుంచి పార్లమెంట్లో బీజేపీకి ఓటేస్తున్నారు సార్, క్లీన్ స్వీప్ 7 లోక్సభ. 2 సార్లు అంతే అయింది. 2 సార్లు అంతే అయింది. అంటే ఢిల్లీలో దేశంలో మామూలుగా కూడా దేశంలో మీరు గమనించినట్లయితే ఒక 3-4% ఓటర్లు న్యూట్రల్గా ఉంటారు. దేశానికి ఒక రకంగా, రాష్ట్రానికి ఒక రకంగా వేస్తారు. ఉదాహరణకు 2009లో నాకు బాగా గుర్తున్నది, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా మళ్ళీ ఎన్నిక జరిగినప్పుడు రాష్ట్రము దేశం ఒకసారి జరిగినాయి. రాష్ట్రంలో రాజశేఖర్ గారు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చారు, మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో మళ్ళీ వచ్చారు. కానీ అసెంబ్లీకి పడ్డ ఓట్ల కంటే కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఓట్లు ఎక్కువ. అప్పుడు ఆనాడు కూడా 2009లో 3-4%. అందులో మోదీ లాంటి ప్రభావశీలమైన నాయకుడు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు కొంచెం నెమ్మదిగా ఉండేది. అవును సార్. ఈయన కొంచెం గట్టి నాయకుడు కదా. అవును సార్. ఫైర్ నాయకుడు. ఇష్టమన్నా లేకపోయినా కూడా ఒక పెద్ద నాయకుడు కదా. అవును సార్. జనాకర్షణ నాయకుడు కదా. అది ఉన్నప్పుడు అది కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి లోక్సభ ఎన్నికల్లో పడే ఓట్ల తీరు, అసెంబ్లీ పడే ఓట్ల తీరు కొంత తేడా. మామూలుగా దేశమంతా కొద్దిగా ఉంటుంది, ఎక్కువ ఉండదు. కానీ ఢిల్లీలో ఎక్కువ ఉంటుంది. ఢిల్లీలో ఎందుకని, ఢిల్లీలో ఎక్కువ మంది మధ్యతరగతి వర్గాలు. ఢిల్లీలో దేశం మొత్తంలో అతి ఎక్కువ తలసరి ఆదాయం అన్నది నగరం ఢిల్లీ. ఓకే. దేశం మొత్తంలో 3 ఢిల్లీలో దేశం అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ మామూలుగా ఉన్న దాంట్లాగా మన కులం మన ప్రాంతం అన్న భావం కొంచెం తక్కువ పనిచేస్తుంది. అక్కడ అప్పు లేదా సార్? ఢిల్లీ రాష్ట్రానికి అప్పు లేదు, ఉండదు. మహానగరం ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఒక రాష్ట్రం చేస్తే ఆ రాష్ట్రం స్వసంపన్నంగా ఉంటుంది. డబ్బులన్నీ ఇక్కడే ఉంది. రైట్ సార్. అవును. కాబట్టి ఢిల్లీ కూడా వీళ్ళ గొప్పతనం కాదు, సంపద అంతా నగరాల్లో ఉంది. అందుకే నేను చెప్పేది అన్ని నగరాలు కాదయ్యా, చిన్న చిన్న పట్టణాలు కూడా రావాలి మనకి. మన పిల్లలు బతుకు తెరువు కావాలంటే నిరుపేదలు, రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు అందరూ హైదరాబాద్కి మరి ఏ రకమైన ఆలనా పాలన లేకుండా చిన్న ఆదాయాలతో వచ్చి బతకడం కష్టంగా ఉంది. అక్కడే ఆదాయాలు వచ్చి ఏర్పాటు కూడా చేయాలని గట్టిగానే వాదిస్తున్న కారణం అదే. అంత మహానగరాల్లోనే సంపద, డబ్బంతా అక్కడే ఉండిపోయింది అది. సార్ అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది సార్? అక్కడ అసలు రాష్ట్ర విభజనప్పుడే ఎలాగైతే హైదరాబాద్ వల్ల తెలంగాణకి లాభం చేకూరిందో, హైదరాబాద్ పోవడం చేత ఆంధ్రప్రదేశ్ నష్టం చేకూరింది. ఆ పైన గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం రేపన్నది లేనట్లుగా కనీసమైన బాధ్యత లేకుండా ఆర్థిక విషయాల్లో పూర్తిగా దివాలా తీసే ఏర్పాటు చేసింది. దాంతోపాటు పెట్టుబడులు, తెలంగాణలో ఏ పార్టీ ఉన్నా కూడా పెట్టుబడులు, భవిష్యత్తు, ఆర్థిక ప్రగతి దాని మీద ఎంతగానో దృష్టి పెడుతున్నారు. ఇందాక చెప్పాను మీకు. అది పూర్తిగా అసలు అభివృద్ధి అంటే అదేదో పెత్తందారులకు కావాల్సింది, పేదలకు కావాల్సింది కాదు. అభివృద్ధి అక్కర్లేదు, బటన్ నొక్కితే చాలని విచిత్రమైన రాజకీయాన్ని తీసుకొచ్చి నాశనం చేశారు. ఒక ఆర్థిక క్రమశిక్షణ లాగా దివాలా తీశారు. అభివృద్ధికి ఊతమవ్వక భవిష్యత్తును నాశనం చేశారు. ఆ పరిస్థితుల్లో కూటమి వచ్చింది. కూటమి వచ్చినప్పుడు ఏం పొరపాటు చేశారు? అప్పటికే సంక్షేమం పూర్తిగా ఎక్కువైపోయి అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిన రాష్ట్రంలో సంక్షేమాన్ని మరింత రెట్టింపు చేస్తామని వీళ్ళు హామీలు ఇచ్చారు. అవును సార్. లేని డబ్బులు లేవు. అవును సార్. సహజంగా ఆర్థికంగా తీవ్రమైన సంకటం ఉంటుంది. సూపర్ 6 తీవ్రమైన సంకటం ఆర్థికంగా ఉంటుంది. కానీ మేలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ క్రెడిబిలిటీ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు గతంలో హైదరాబాద్ నగరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇవాళ హైదరాబాద్ నగరం ఎట్లా ఉందంటే ఖచ్చితంగా ప్రధాన పాత్ర అయిందని అందరూ ఒప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు పార్టీలు పక్కన పెట్టండి. గొప్పతనం ఏంటంటే దాన్ని రాజశేఖర గారు కొనసాగించారు. ఓకే. దాన్ని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగించినాయి. దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. మళ్ళీ కాంగ్రెస్ కొనసాగిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దాని మీద ఆ నమ్మకం ఉంది. పెట్టుబడులు తీసుకొస్తారు, మౌలిక సదుపాయాలు బాగు చేస్తారని చెప్పని. కాబట్టి ఆర్థిక సంక్షోభం మాత్రం చాలా తీవ్రమైనది, దానిలో అనుమానం లేదు. తీవ్రమైన సంక్షోభము, దాన్ని గుర్తించాలి. పార్టీలకు అతీతంగా ప్రజలంతా కలిసి రావాలి. ఒక్కరోజు దాని నుంచి బయటపడేది లేదు. అదే సమయంలో అభివృద్ధికి ఢిల్లీ నుంచి నిధుల కొరత ఉండదు. నిజమైన అభివృద్ధికి, పెట్టుబడులకి, పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, రాజధాని నిర్మాణం కావచ్చు, పెట్రో కారిడార్ కావచ్చు, పారిశ్రామికీకరణ కావచ్చు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
క్రమక్రమంగా ఆర్థిక భారం నుంచి బయటపడేందుకు జాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకోవాలి. సార్ వైసీపీ పరిస్థితి ఏమంటారు సార్? వైసీపీ పని అయిపోయినట్టేనా సార్ ఆంధ్రప్రదేశ్లో? ఏ పార్టీని మీరు అట్లా అనుకోకూడదు. ఉదాహరణకి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది, 22 సీట్లు వచ్చినాయి. అవును సార్. పని అయిపోయినట్టు 2% ఓట్ల తేడా. ప్రజాస్వామ్యంలో రాజకీయ శూన్యత ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా సంస్థాగతంగా బలపడి ఆప్ పార్టీ బలం అంతా వారు తీసుకున్నారు. అప్పుడు ఆప్ పార్టీ పతనం కావచ్చు, అప్పుడు వారు ప్రధాన ప్రతిపక్షం కావచ్చు. అవును సార్. అలా అవుతుంది. కానీ ప్రతిపక్షం లేకుండా ఉంటుంది అక్కడ. ఎవరు లేకపోతే మిమ్మల్ని తీసుకొస్తారు ప్రతిపక్షంగా. కాబట్టి ఇక్కడ కూడా మీకు వైకాపాకి 40% ఓట్లు వచ్చినాయి. మీరు మర్చిపోతున్నారు అది. వైసీపీకి నేను మొట్టమొదటి నుంచి చెప్పాను, ఎవరు నెగ్గినా ఎవరు నెగ్గకపోయినా వైసీపీకి 40% ఓట్లు గ్యారంటీ ఉంది. ఎందుకంటే సంక్షేమాన్ని పకడ్బందీగా అమలు చేశారు, దానిలో అనుమానం లేదు. కానీ అది తప్ప ఇంకేమీ చేయాలి. బటన్ నొక్కటి తప్ప ఇంకా పరిపాలన లేదనుకున్నారు. దివాళా తీసే పద్ధతులు, అవినీతి, గోండాగిరి ఇవన్నీ వచ్చినాయి. కానీ సంక్షేమ విషయంలో బ్రహ్మాండంగా చేశారు. 40% ఓట్లు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి ఒక ప్రధాన ప్రతిపక్షం 40% ఓట్లు ఉన్నప్పుడు మూడో పార్టీ పెరిగే పరిస్థితి కనిపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ పెరిగింది అనుకోండి ఆంధ్రప్రదేశ్లో. సార్ దీన్ని అవకాశంగా తీసుకుని మరి రకరకాల వ్యూహాలతో ఈ వైసీపీ ఓట్లందరినీ ఆకట్టుకున్నారనుకోండి, అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. అదేం కనిపించట్లా. కాబట్టి మీరు ఏ పార్టీని కూడా అది అంతరించిపోతుందని కూడా పొరపాటు అవుతుంది. సార్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో 4th సిటీ నిర్మాణమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది సార్. అది ఈ 4 ఏళ్ల లోపు సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడు ఒక్కరోజు జరగకపోవచ్చు, కానీ మంచి పథకాలు వేస్తే కాలక్రమేణా భవిష్యత్తు జరుగుతుంది. కానీ నా ఆందోళన ఏమిటంటే అంతా హైదరాబాద్ చుట్టుపక్కల ఆలోచిస్తున్నారు. మంచిదే, మనంతా హైదరాబాద్లో ఉన్నాం. అవును సార్. అంటే ఇక మిగతా తెలంగాణలో వాళ్ళంతా కూడా చిన్న అల్పాదాయంతో 10,000 12,000 రూపాయల వచ్చే వాళ్ళంతా కూడా హైదరాబాద్ పట్టుకు రావాలా? నిలబడి లేకుండా ఇక్కడ దుర్భర దారిద్ర్యంలో బతకాలా? ఎక్కడో ఒక చోట ఉండి 15 కిలోమీటర్ల రోజు ప్రయాణం చేసి 10,000 కోసం పనిచేయాలా? ఒక్కరోజు పని లేకపోతే పస్తులు ఉండాలా? ఒక్కరోజు జబ్బు చేస్తే సంక్షోభం రావాలా? ఆలనా పాలన లేకుండా. అలా కాకుండా తక్కువ నైపుణ్యం, తక్కువ ఆదాయం వచ్చే వాళ్ళకి ఎక్కడిక్కడ ఉపాధి కల్పన కోసం చిన్న చిన్న పట్టణాలు కూడా పెంచామనుకోండి, మీకు మీ ఊరి దగ్గరలోనే పట్టణం ఉన్నట్టయితే, అక్కడ ఉద్యోగం పనిచేస్తున్నట్టయితే ఆ ఆదాయం సరిపోతుంది. అక్కడ 15,000 వస్తే ఇక్కడ 50,000-40,000 వచ్చినట్లు లెక్క. అక్కడ ఆలనా పాలన ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళు, బంధువులు, మిత్రులు, తెలిసిన వాతావరణం ఉంటుంది. మూడోది కుటుంబంతో కలిసి బతకగలుగుతాం. అవును సార్. ఇక్కడ ఒంటరిగా బతకాల్సి వస్తాం. కాబట్టి ఎంతసేపటికి మనకు భూములు ఉన్నాయి కాబట్టి, మన ఇళ్ళు ఉన్నాయి కాబట్టి, మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి, ఈ హైదరాబాద్ ఒక్కటే అనుకుంటే హైదరాబాద్ని బాగు చేయాలి, హైదరాబాద్ని బాగా గర్వించేట్టుగా అభివృద్ధి చేయాలి. కానీ దాన్ని మిగతా ప్రాంతాన్ని ఎలా చేయకూడదు. దీంతోపాటు ఎక్కడికక్కడ చిన్న పట్టణాల అభివృద్ధి, తక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు ఈ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్లో ఉపాధి కల్పన కోసం అక్కడ 15,000-20,000 వచ్చినా కూడా బ్రహ్మాండంగా వచ్చినట్లు లెక్క. అలాంటి ఉపాధిని పెంచే ఏర్పాటు గ్రామాలకు దగ్గరగా ఉన్న పట్టణాల్లో చేసి పట్టణీకరణ నమూనా మారకపోతే అంతా హైదరాబాదు అది మంచిది కాదు. సార్ అలాగే తెలంగాణలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు న్యూట్రల్గా ఉండిపోయారు సార్. వాస్తవానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మహిపాల్ రెడ్డి కానీ, దానం నాగేందర్ కానీ. సుప్రీంకోర్టులో కూడా చాలా ఫైట్ నడుస్తుంది సార్. ఏం చెప్తారు? 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఉప ఎన్నిక రాష్ట్రంలో రాబోతుంది అంటారా? అది నేను చెప్పలేను. మనకి ఏమైందంటే పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టం అనేది పేరుకు పెట్టినా కూడా అధికార పార్టీలోకి ఫిరాయిస్తే ఏమీ కాకుండా చూసుకున్నారు. ఎందుకంటే స్పీకర్ చేతుల్లో అధికారాలు. అవును సార్. స్పీకర్ అధికార పార్టీకి చెందిన ఆయన. ఇవన్నీ కూడా నిజంగా మీరు చట్ట ప్రకారం చేయాలంటే, రాజ్యాంగ ప్రకారం చేయాలంటే 3 నిమిషాల్లో చేయొచ్చు. కానీ 3 ఏళ్ళు పోయినా, పదవి కాలం పూర్తయినా కూడా జరగకుండా చూస్తుంది. ఈలోపు ఎన్నికలు అయిపోతే జనం మర్చిపోతారు, మళ్ళీ ఎలక్షన్కి వెళ్తారు. అలా అయిపోతుంది. అందుకనే నిజంగా దీన్ని అమలు చేయాలన్నట్టయితే మామూలుగా మిగతా అనర్హత ఉందనుకోండి, ఉదాహరణకి నేరస్తుడిగా శిక్ష పడింది, లేకపోతే దివాళా తీశారు, ఐపీ పెట్టారు, లేకపోతే మరొకటి, ఇలాంటి కారణాలు ఉన్నట్టయితే రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే అయితే రాష్ట్ర గవర్నరు, ఎంపీ అయితే దేశ రాష్ట్రపతి ఆయన తొలగిస్తారు వాళ్ళని చెప్పారు. ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదిక శిరోధార్యము అని చెప్పారు. ఆ రకంగా పెడితే అప్పుడు న్యాయం జరుగుతుంది. అది ఎలాగో పెట్టే ఆలోచన లేదు. కాబట్టి ఈ లోపల రాజకీయంగా వాళ్ళ బలవన్నతగా నడుపుతూ ఉంటారు. 4 ఏళ్ళు కూడా గడిచిపోతాయి అంటారు సార్. ఇక 4 ఏళ్ళు గడుస్తుందో కాదు, చూద్దాం ఏమవుతుందో. కానీ చాలా చోట్ల మన అనుభవం ఏంటంటే పెద్దగా ఈ పార్టీ ఫిరాయింపు నిషేధం కాగితం మీదే కానీ ఇంతవరకు పనికొచ్చిన దాఖలాలు లేవు. పార్టీ ఫిరాయింపులు ఆగిన దాఖలాలు కూడా లేవు. సార్ గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ టీడీఎల్పీని విలీనం చేసుకుంది, సిఎల్పీని విలీనం చేసుకుంది సార్. కానీ ఇప్పుడు వాళ్ళు చాలా టఫ్ ఫైట్ చేస్తున్నారు సార్ అక్కడ సుప్రీంకోర్టులో. అదే ఇప్పుడు ఎవరి సందర్భాన్ని బట్టి వాళ్ళ ఆలోచన మారుతూ ఉంటుంది. నీవు నేర్పిన విద్య నిర్దాక్షణ వీళ్ళు అంటారు, మేము ఇంకో రకంగా చేసాం, మీరు మరి అన్యాయం చేశారని వాళ్ళు అంటారు. ఇది మామూలు. సార్ బీఆర్ఎస్ మొన్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ చాలా చోట్ల మెజారిటీ కోల్పోయింది సార్. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే. అలాంటిది బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంది,
చాలా యాక్టివ్గా, ఒకవైపు కవిత, మరోవైపు కేటీఆర్. నేను చూస్తే కవిత కేసీఆర్ పాలన ఐఫోను, రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ అని చెప్పి ఆమె కామెంట్ చేసింది. అంటే నలుగురు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు సార్, కౌంటర్స్ ఇస్తున్నారు. వేరాజ్ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఒక్కరే కౌంటర్ ఇస్తున్నారు. వ్యక్తిగతమైన రాజకీయాల్లోకి వెళ్ళవన్నీ వాళ్ళ పార్టీ వ్యూహాలు వాళ్ళు చూస్తుంటారు, నాకు అనవసరం. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే సార్, మన ప్రజాస్వామ్యంలో, మన ఎన్నికల వ్యవస్థలో ప్రధానంగా 2 పార్టీలకే స్థలం ఉంది. అందుకే నేను అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా స్పష్టంగా మళ్ళీ చెప్పాను, నిజమైన పోటీ జరుగుతోంది టీఆర్ఎస్కి ఇంకో పార్టీకి మధ్య కాదు, కాంగ్రెస్కి బీజేపీకి మధ్య. ఏ పార్టీ రెండో పార్టీకి నిలబడితే వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం అవుతారు, అప్పుడు ఎన్నిక టీఆర్ఎస్కి వాళ్ళకి మధ్య అవుతుంది. అప్పుడు మొదట్లో కొంతకాలం పాటు బీజేపీ అనిపించారు అవును సార్, ఉప ఎన్నికల వాటిలో. అవును సార్. కానీ జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి బీజేపీ వెనక్కి వెళ్ళింది, అవును సార్. ప్రజల మనసులో కాంగ్రెస్. కాబట్టి ప్రధాన పోటీ కాంగ్రెస్కి. అలా ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. అవును సార్. ప్రధాన పోటీ జరగబోయేది ముందు మొట్టమొదటి స్థాయిలో పోటీ బీజేపీకి, టీఆర్ఎస్కి లేదా బీఆర్ఎస్కి మధ్య. అంటే ప్రజల దృష్టిలో రెండో పక్షం ఎవరని. అప్పుడు ఆ తర్వాత ఎవరైతే రెండో పక్షంగా వస్తారో కాంగ్రెస్కి వాళ్ళకి మధ్య పోరాటం జరుగుతుంది. సహజంగానే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. ఓకే సార్. సార్, ఫైనల్గా రాష్ట్రంలో రీసెంట్గా జరిగిన ఒక చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకుడు రంగరాజన్ పైన హిందూ ముసుగులోనే వెళ్ళి వాళ్ళు బెదిరించడము, వాళ్ళ సైన్యంలో చేరాలి అని చెప్పి ఆయన పైన కొంచెం భౌతికంగా కూడా దాడి చేయడం జరిగింది సార్. మీరు కూడా చూసి ఉండొచ్చు. ఇప్పుడు ఇవాళ పేపర్లో కొంచెం హెడ్డింగ్ చూశాను నేను, నాకు వివరం తెలియదు సార్. ఖచ్చితంగా హింసను ఎవరు ఏ సందర్భంలో ప్రయోగించినా కూడా దాన్ని మనం తీవ్రంగా నిరసించాలి. ప్రజాస్వామ్యంలో హింసకి తావులేదు. ఒకవేళ మీకేమన్నా ఆందోళన ఉన్నా కూడా, అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా, నాకు తెలియదు ఇక్కడ విషయం ఏంటో కూడా. సార్, అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజాస్వామ్య రాజ్యాంగం వచ్చిన తర్వాత ఓటు హక్కు, వాక్ స్వాతంత్రం, వాటి ద్వారా మీరు అభిప్రాయ భేదాలని మనం పరిష్కరించుకోవాలి. కానీ హింసకి, ఆటంకానికి, బంధులకి, రస్తారోకోలకి ప్రజాస్వామ్యంలో తావు లేదు. కాబట్టి దాన్ని ఏ రకమైన బేషరతుగా నిస్సందేహంగా మనం గ్రహించాలి అలాంటి సంఘటనలన్నింటినీ కూడా. ఇక ఈ సందర్భంలో నాకు విషయం ఏంటో తెలియదు సార్, అంతకని చెప్పలేను సార్. 2009 ఎన్నికలు అవి చాలా స్పెషల్ ఎన్నికలు అని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే అవి ఉమ్మడి రాష్ట్ర చివరి ఎన్నికలు సార్. ఆ ఎన్నికల్లోనే మొట్టమొదటిసారి మీరు అసెంబ్లీకి వెళ్ళారు, మెగాస్టార్ చిరంజీవి గారు అసెంబ్లీకి వెళ్ళారు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొట్టమొదటిసారి అసెంబ్లీకి వెళ్ళారు సార్. ఆ రోజు అసెంబ్లీ వాతావరణం ఏ విధంగా ఉండే సార్? అప్పుడు 2 రకాలుగా. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతిలో ఉన్నది. రాజశేఖర గారు పోగానే, రాజశేఖర గారు ఉన్నంతకాలం ఒక రకంగా ఉండేది, కొద్ది కాలమైన ఉన్నది. మంచి అధికార పక్షం, ప్రతిపక్షం తీవ్రమైనటువంటి ఉండేది. ఆయన పోయిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం బాగా ముందుకు వచ్చిందో, ఆ ఉద్యమం కారణంగా సగం రోజుల పాటు అసెంబ్లీ నడవాల సరిగ్గా, సగం రోజులు. మిగతా సగం రోజులు బాగా నడిచింది. మళ్ళీ ఉదాహరణకి కొన్ని ప్రశ్నలు నేనే లేవనెత్తినప్పుడు దాని మీద 4-5 గంటలు చర్చ జరిగేది, ఇప్పుడు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా. కానీ చాలా సందర్భాల్లో వెంటనే గొడవ అవడం అలా ఉండేది. రెండోది, ఉన్నంత మేర ఖచ్చితంగా కొంత ఒక ప్రమాణంలో కొంత చర్చ, కొంత పార్టీల మధ్య కొద్దిగా అభిప్రాయ భేదాలను కూడా సామరస్య వాతావరణము, కొన్ని నిబంధనలు పాటించడం ఉండేది. మరీ బస్తీ మీద తొడగొట్టి అది అప్పుడు కూడా కొంత ఉంది, కానీ అది ఉన్న కొద్దిగా చెడిపోతుంది. పరుషమైన పదజాలం వాడటం, ఒకరినొకరు అవమానించుకోవటం, బూతులు తిట్టుకోవటం, అది ఉన్న కొద్దిగా ఎక్కువ అవుతుంది. అనుకున్నారా సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి ఈ స్థాయికి వస్తాడు అని అనుకున్నారా సార్ ఆయన మాట్లాడేటప్పుడు? కానీ రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చాలా ఏమైనా డైనామిక్ పర్సన్, బాగా అంబిషన్ ఉన్న మనిషి, కష్టపడే మనిషి, నాయకత్వాన్ని కోరుకున్న మనిషి. కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయంగా ఎదుగుతారన్న విషయంలో ఎవరికి పెద్ద అనుమానం లేదు. సరే, ఎవరు ఏ పదవిలోకి వస్తారని ఖచ్చితంగా ఎవరు అంచనా వేయలేరు. రైట్ సార్. కానీ ఆయన ఏదో మామూలుగా కూర్చున్న మనిషి కాదు. ఆనాడే స్పష్టంగా అది అర్థమవుతుంది. వాస్తవానికి ప్రభుత్వానికి అంటే రేవంత్ రెడ్డి అన్నిటికీ ఆయన కౌంటర్ ఇచ్చుకుంటూ పోతున్నాడు సార్. మంత్రులందరూ ఎప్పుడో ఒకసారి రియాక్ట్ అవుతున్నారు. వాస్తవానికి అందరి అనుకుంటున్న మాట ఏంటంటే రేవంత్ రెడ్డికి పాలన చేతనవ్వట్లేదు, ఆయనకు పెద్దగా ఆయనకు అనుభవం లేదు అంటున్నారు సార్. మీరేమైనా భవిష్యత్తులో కానీ ప్రభుత్వానికి ఏమైనా మీకున్నటువంటి అనుభవాన్ని షేర్ చేసే అవకాశం ఉంటుందా సార్? రోజు నేను చేస్తున్నా కదా ఇప్పటికి, అంటే నేరుగా సార్. ముఖ్యమంత్రి గారికి, ఏ ముఖ్యమంత్రిని కూడా మేము రాజకీయంలో ఉన్న వాళ్ళని తక్కువగా అంచనా వేస్తాం. మీకు చాలా తెలివితేటలు, ఎంతో కొంత సమాజం పట్ల అవగాహన, కొంత మమకారం, మంచి జరగాలన్న కోరిక, అన్ని వర్గాలను కలిగిపోయే శక్తి లేకపోతే రాజకీయంలో ఇంతకాలం నిలదొక్కుకోవాలి ఎవరు కూడా. రాజకీయం బయట ఉన్నవాళ్ళు చాలా తేలిగ్గా వీళ్ళు చాలా ఏం తెలియదు, చదువు లేదు, వాళ్ళకి బుర్ర లేదు అంటే అనుకుంటారు. ఇది వాస్తవం కాదు. ముందు మనకు కొంచెం రాజకీయ పార్టీలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, వాళ్ళు చేసిన దాన్ని తప్పు చేస్తే విమర్శించవచ్చు, నేను విమర్శిస్తాను. కానీ రాజకీయాన్ని చులకనగా చూడద్దు. రేవంత్ రెడ్డి గారు 2009 ఎన్నికయ్యారు. అవును సార్. అప్పటి నుంచి అసెంబ్లీలో, లోక్సభలో ఎన్నికవుతూనే ఉన్నారు. అవును సార్.
మరి ఆయన పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నాయకత్వాన్ని తీసుకున్నారు. ఎన్నికల్లో గట్టిగా పోరాడారు, ప్రజల మద్దతు పొందారు. వీళ్ళందరినీ మీరు చులకనగా అనుకుంటే ఎట్లాగా? వాళ్ళకి ఏం అసలు అవగాహన ఉండదు, వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటే ఎట్లాగా? ఏ పార్టీ అయినా సరే. కాబట్టి మనం కొంచెం ప్రజాస్వామ్యంలో ఎన్నికైన నాయకుల పట్ల గౌరవంతో ప్రవర్తించాలి. రెండోది, కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలోనేమో అందరూ ఒకే కుటుంబానికి ఒకే వ్యక్తికి పట్టం కడతారు. రాష్ట్రాల్లో మళ్ళా గొల్లలు పడతారు. అది పెద్ద కొత్త లేదు. అది ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, అవి ఉండుంటాను నాకు తెలియదు. అంటే నేను లోతుకి వెళ్ళి పట్టించుకోండి. నేను ఎందరో మిత్రులే నాకు, ఈ పార్టీగా నా పార్టీగా. మనకు కావాల్సింది రాష్ట్ర హితమే తప్ప వ్యక్తుల మీద మనకి అనవసరం. సార్, రేవంత్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచారు కానీ ఎప్పుడు మంత్రి అవ్వలేదు సార్, నేరుగా ముఖ్యమంత్రి అయినాడు. సో ఆయన పాలన ఏ విధంగా ఆయనకు సాధ్యమవుతుంది సార్? ఆయన మోదీ గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మోదీ గారు ఎమ్మెల్యే అవడంతో ముఖ్యమంత్రి అయ్యాడు, ఎంపీ అవుతుంటే ప్రధానమంత్రి అయ్యాడు. ఆ కారణంగా పాలన కుంటుపడింది అని అంటారా? ఓకే. ఎన్టీ రామారావు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యారు. అవును సార్. కాబట్టి ఖచ్చితంగా అనుభవం అంటే కొంత ఉపయోగం ఉంటుంది. కానీ నాయకత్వ లక్షణాలు ఉండాలి తప్ప అవగాహన, సమాజం పట్ల అవగాహన, నాయకత్వ లక్షణాలు, మరి 10 మందిని కలుపుకుపోయేటువంటి శక్తి సామర్థ్యాలు అవి చూడాలి. కానీ అవి డైరెక్ట్గా అయినారా, అనుభవం ఉందా అన్నది అది కొంత ఉపయోగపడుతుంది, కానీ అదంత ముఖ్యం కాదు. సార్, చివరిగా మీరు స్థాపించినటువంటి లోక్సత్తా పార్టీ మళ్ళీ భవిష్యత్తులో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా సార్? నేను ఎందుకు పార్టీ పెట్టామో చెప్పాను, ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నామో చెప్పాను, ఎందుకు ఎన్నికల్లో పోటీ మానుకున్నామో కూడా చెప్పాను. దీనిలో ఎక్కడ రహస్యం కానీ కుట్రలు కానీ ఉండవు. లోక్సత్తా పార్టీ పెట్టినప్పుడు నాకు తెలుసు అధికారం అసాధ్యమని. ఎందుకంటే మన ఎన్నికల వ్యవస్థలో 3వ పార్టీకి దాదాపు అసాధ్యం. ఆప్కి ఢిల్లీలో అధికారం రావడం అనేది, తర్వాత పంజాబ్ రావడం అనేది సాధారణ విషయం కాదు. అది కొన్ని అసాధారణ పరిస్థితుల వల్ల, అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల. రెండోది, చాలా సమర్థులైన వాళ్ళు చాలామంది అక్కడ ఢిల్లీలో దీనికి సిద్ధపడి పార్టీలో పనిచేయడానికి సిద్ధపడ్డారు. ఆ పరిస్థితుల నేపథ్యంలో వచ్చింది. అది చాలా సాధారణమైన సంఘటన. అది జరగదు అంత తేలిక, నాకు తెలుసు ఆ సంగతి. కానీ నేను ఆశించింది ఏమిటంటే 10% మంది ఓట్లు వేస్తారు నిలకడగా. ఆలోచించేవాళ్ళు, యువత, మధ్యతరగతి, కాస్త ఈ కులాలు, పార్టీలు, పక్షపాతాలు పక్కన పెట్టి దీర్ఘకాల భవిష్యత్తు కోసం ఓటేస్తారు. నిలకడగా 10% ఓట్లు వేస్తే చాలు. దాన్ని ఎలా మార్పుగా మార్చాలో నాకు తెలుసు. కానీ అనుభవం ఏమైంది? 2% ఓట్లే పడ్డాయి. హైదరాబాద్లో 9-10% ఓట్లు వచ్చినాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో 1% వచ్చింది. మొత్తం మీద 2% ఓట్లు వచ్చినాయి. 2% ఓట్లు చాలు. మీరు ప్రధాన రాజకీయ పార్టీలను ఆలోచనింపజేసి, అరే ఈ మార్పు జరగకపోతే మునిగిపోతాం అనే భావం కలగాలి. ఈ మార్పు జరగకపోతే దేశం నష్టపోతుందని అర్థం కావాలి. అది రావాలంటే 10% ఓట్లు వస్తే ఖచ్చితంగా సరిపోతాయి. కానీ ఇంకెక్కువ వస్తే మంచిదే. ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, దేశంలో వివిధ ప్రాంతాల్లో చాలా అద్భుతంగా పోరాడారు లోక్సత్తా కార్యకర్తలు. కానీ ఎక్కడ చూసినా కూడా అంతకంటే ఎక్కువ కనిపించట్లా. ఉదాహరణకు ఆప్ ఉంది. కర్ణాటకలో పోటీ చేస్తే లోక్సత్తాకు వచ్చిన ఓట్లలో 5వ వంతు వచ్చినాయి వాళ్ళకి. కాబట్టి 3వ పార్టీ, అందులో డబ్బు హంగు లేకుండా, ప్రచారం లేకుండా, డబ్బులు పంపిణీ లేకుండా, అబద్ధాలు ఆడకుండా మీకు ఓట్లు రావడం అంత ఆషామాషి కాదు. అది లేనప్పుడు ఈ ప్రయాసం వృథా. అదే ప్రయత్నాన్ని ఇప్పుడు నేను ఆనాడు ఈనాడు నాకు తేడా లేదు. ఎన్నికైనా ఎన్నికపోయినా నా ప్రయత్నం అదే, నా పోరాటం అదే, నా భాష అదే. నేనాడు మరి ఇదే బట్టలు వేసుకున్నాను, ఇదే భాష మాట్లాడి, ఇదే పనులు చేశాను. నేను దేశంలో మార్పు కోసం చేస్తుంది. ఎన్నికల్లో వల్ల ఫలితం ఈ పద్ధతికి లేనప్పుడు మిగతా పద్ధతుల్లో చేద్దాం. కానీ ఆ రోజుల్లో చాలా మంది మీ వెంట నడవడానికి సిద్ధపడ్డారు సార్. అవే ఉండే. ఇప్పటికి కూడా నాకంటే మీరు చెప్పాలి, ఏ విషయం మీద నిజం ఎవరు చెప్తున్నారు, పనికొచ్చేది ఎవరు చెప్తున్నారు అన్న ప్రశ్న అడిగితే బహుశా ఎవరికి మెజారిటీ వస్తుందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. అవును సార్. అది వేరు, ఓటు వేరు. మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ముఖ్య నాయకులు ఎవరైనా అప్పట్లో మిమ్మల్ని ఫాలో అవ్వడం ఇలాంటివి జరిగినాయి సార్ 2009లో? పేర్లు అనవసరం. చాలా మంది ముందుకు వచ్చారు మంచి ఉద్దేశంతో. కొంతమంది కలిసి నడిచారు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళ కారణాలు. ఇవన్నీ పేరు నేను ఎప్పుడు ఇలాగా పేర్లు పెట్టి ఇంకోటి ఇబ్బంది పెట్టి ఆ రకమైన మనిషిని కాదు. నాకు అర్థం కాదు. రైట్ సార్. ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పాను ఒక మాట, ప్రజల్లో నమ్మకం ఉండటం వేరు, ఓటు పడడం వేరు. మన దేశంలో ఓటు వేయాలంటే సామాన్యుడు చాలా ప్రలోభాలకు గురవటం ఒకటి. డబ్బులు, ఇవన్నీ మనకు తెలుసు. కులం, మతం, ఇవన్నీ ఉంటాయి. అది కాకుండా నాకు అండగా బలమైనటువంటి పార్టీ నిర్మాణం లేకపోతే నేను ఓటు వేయలేను అనే పరిస్థితికి వచ్చాను. ఎందుకంటే ఏ చిన్న పని కావాలన్నా మధ్యవర్తి కావాలి. అందుకని ప్రతి ఊళ్ళో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.